సో వెల్కమ్ టు రమా సైన్స్ వరల్డ్. ప్లేసిబో యు ఆర్ ద ప్లాసిబో అన్న పుస్తకంలో నుంచి పాయింట్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ప్లాసిబో ఎఫెక్ట్ అంటే ఏమిటి? మనస్సు మాత్రమే ఉపయోగించి శరీరాన్ని మార్చగలిగే శక్తిని ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు. అంటే మన మనస్సు ద్వారానే మనం దేన్నైనా మార్చుకోవచ్చు. అంటే మనస్సు మాత్రమే ఉపయోగించి శరీరాన్ని మార్చగలిగే శక్తిని ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు. ఆశ, నమ్మకం మన ఆరోగ్యంలో కీలకం. వైద్యులు ఖాళీ మాత్రలే ఇచ్చిన కేవలం నమ్మకంతో రోగులు కోలుకుంటున్నారు. సో నమ్మకం అనేది ఆశ నమ్మకం అనేది మన ఆరోగ్యానికి కీలకమైందనమాట. వైద్యులు ఖాళీ మాత్రలు ఇచ్చిన కేవలం నమ్మకంతోనే కోలుకుంటున్నారు. రోగులు తమ ఆరోగ్యంపై ఉన్న నమ్మకంతో కోలుకుంటున్నారు, మందుతో కాదు. రోగులు తమ ఆరోగ్యంపై ఉన్న నమ్మకంతో కోలుకుంటున్నారు, మందుతో కాదు. సో మనం నయమవుతుంది అనే ఒక ఆలోచన వలన, మనకు తగ్గుతుంది అనే ఆలోచన వల్ల, మనకు మెరుగవుతుంది అన్న ఆలోచన వలన, ఆ భావన వల్ల వాళ్ళకి నయం అవ్వడం జరుగుతుంది. కేవలం ఊహలో మందు తీసుకున్నట్టు అనిపించగలిగితే శరీరం అనేది స్పందన వస్తుంది అనమాట. కేవలం మనం ఏంటంటే ఊహలో మందు తీసుకున్నట్టుగా మనం భావించగలిగితే అది శరీరం స్పందన వస్తుంది. కేవలం మనస్సులో జరిగే భావోద్వేగాలు కూడా డిఎన్ఏని ప్రభావితం చేస్తాయి. సో కేవలం మనస్సులో జరిగే భావోద్వేగాలు కూడా డిఎన్ఏను ప్రభావితం చేస్తాయి అన్నమాట. సో మరొకసారి దాన్ని మనం చూద్దాం. సో ఇక్కడ మనం ప్లాసిబో ఎఫెక్ట్ అంటే ఏమిటి? మనస్సు మాత్రమే ఉపయోగించి శరీరాన్ని మార్చగలిగే శక్తిని ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు. ఆశ, నమ్మకం మన ఆరోగ్యంలో కీలకం. వైద్యులు ఖాళీ మాత్రలు ఇచ్చిన కేవలం నమ్మకంతో రోగులు కోలుకుంటున్నారు అనమాట. సో రోగులు తమ ఆరోగ్యంపై ఉన్న నమ్మకంతో కోలుకుంటున్నారు, మందుతో కాదు. కేవలం ఊహలో మందు తీసుకున్నట్టు అనిపించగలిగితే శరీరం స్పందిస్తుంది. కేవలం మనస్సులో జరిగే భావోద్వేగాలను కూడా డిఎన్ఏను ప్రభావితం చేస్తుంది అన్నమాట.